అటల్ పెన్షన్ యోజన. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అటల్ పెన్షన్ యోజనపై మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. మీరు చూసుకున్నట్లయితే మరొకసారి కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య మరోసారి మాటల యుద్ధం రాజేగింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న అటల్ పెన్షన్ యోజనపై ఇరు పార్టీల మధ్య వివాదం నెలకొంది. ఈ పథకాన్ని డిజైన్ చేయటంలో కేంద్రం విఫలమైందని కాంగ్రెస్ పార్టీ విమర్శించగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయితే కొట్టిపారేశారు. పేదలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ఇంతకీ వివాదం ఎక్కడ మొదలైంది అంటే, అసంఘటిత కార్మికులకు ఉద్దేశించిన అటల్ పెన్షన్ యోజన పథకంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ విమర్శలు అయితే గుప్పించారు. పథకం ప్రారంభంలోనే తప్ప వాస్తవంలో లబ్ధాలకు చేరటం లేదని పేర్కొంది. ప్రతి ముగ్గురిలో ఒక చందాదారుడు పథకం నుంచి వైదొలుగుతున్నారంటూ మీడియాలో వచ్చిన కథనాన్ని జత చేస్తూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఇచ్చిన టార్గెట్ను పూర్తి చేయడానికి చాలామంది బ్యాంకు ఉద్యోగులు, చందాదారులు అనుమతి తీసుకోలేదని కూడా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ రీసెర్చ్ సర్వేలో కూడా తేలినట్లయితే వచ్చింది. అయితే 83% మంది రూ. 1000 పెన్షన్ స్లాబ్లో ఉన్నారని, లబ్ధిదారులకు తెలియకుండా ఖాతాలు తెరవటమే అందుకు కారణమని జయరాం రమేష్ అయితే అన్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల ఇచ్చే పెన్షన్ ఏ మూలకు రాదని, పెన్షన్ సరిగ్గా డిజైన్ చేయలేదంటూ విమర్శించారు. ఎందుకంటే పెన్షన్ అనేది ఇప్పుడున్న పెరుగుతున్న రోజులకు అటల్ పెన్షన్ యోజన అనేది కనీసం 10,000 రూపాయలు అయితే ఉండాలన్నమాట. వీరు రూ. 1,000 నుంచి 5,000 వరకు పెట్టడం అయితే జరిగింది. 10,000 రూపాయలు పెన్షన్ ఉన్నట్లయితే దాంట్లోని కొంతవరకు కట్టుకున్న ప్రయోజనం అయితే ఉంటుంది. అందులో సగం సబ్సిడీ అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్లయితే కాంగ్రెస్ ఇదే చెప్తుంది. మరి మీరు కూడా ఈ కాంగ్రెస్ చెప్పిన దాన్ని ఏకీభవించినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇటువంటి మరికొన్ని పథకాల కోసం, సమగ్ర సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.